హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్పగస్ మీడియం. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నిన్న కేటీఆర్ గారు పరిగిలో ఓ పెద్ద మీటింగ్ పెట్టారు. కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ కేటీఆర్ గారు అయితే మీటింగ్లు పెడుతున్నారు. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు, రష్ కూడా చాలా ఎక్కువ ఉంది నిన్న ఆ పరిగి మీటింగ్లో. బట్ కేటీఆర్ గారు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే పబ్లిక్ పోవడం స్టార్ట్ చేశారు ఆ సభలకించి. వాళ్ళు ఎందుకు పోతారు, వాళ్ళు ఏమైనా తిన్నికి పోతురా లేకపోతే ఏమైనా బయటకు పోతురా ఏందో తెలియదు. కానీ కరెక్ట్గా కేటీఆర్ గారు మాట్లాడుతున్నా కానీ మధ్యలో వాళ్ళందరూ కేటీఆర్ గారు ముంగట్నే లేచి బయటకు పోయి స్టార్ట్ చేశారు. కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యారు గట్టిగానే. ఏడికి పోతారు భయ్, ఎందుకు పోతారు మీరు, ఏమైంది మీకు అని చెప్పేసి కేటీఆర్ గారు అడిగారు. అది అసలు అది ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కేటీఆర్ గారు ఏం మాట్లాడారో చూసి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఒకసారి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి వినరు మీరు. ఏడిపోతురా మీరంతా, ఏడిపోతురు మీరు, ఆగురు. ఎందుకు ఆగమెందుక, ఏడిపోతురు భయ్ మీరు, కూర్చోరాదా, ఏడిపోతురు. కొద్దిసేపు కూర్చోండి, ఆగమెందుకు చేస్తున్నారు మీరు. డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తారా మీరు, కూర్చొని ఓకే ఓకే ఓకే. మీరు 1,000,000 మందిని విన్నారు కదా కేటీఆర్ గారు. ఆయన అంటే ఆ మీటింగ్ చీఫ్ గెస్టే కేటీఆర్ గారు. ఆ సభ ఏదైతే ఉందో ఆ సభలో హైలైటే కేటీఆర్ గారు. అసలు కేటీఆర్ గారు మాట్లాడినప్పుడే పోతురు అని చెప్పేసారంటే కేటీఆర్ గారు వాళ్ళని ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కేటీఆర్ గారు ఎందుకు ఆపుకోవాల్సి వచ్చింది ఏందని చెప్పేసారంటే, నాకు తెలిసి కేటీఆర్ గారు రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు పెడతారు. అంటే గ్యాప్ లేదు, చాలా కష్టపడుతారు కేటీఆర్ గారు, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు పెడతారు. బట్ ప్రతి మీటింగ్లో కేటీఆర్ గారు తీసుకున్న నినాదం ఒకటే, రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తిట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ఎట్లా అవమానించాలి. ఈ ఎజెండా తీసుకొని వేరే మీటింగ్లలో మాట్లాడిన మాటలే ఈడ కూడా మాట్లాడుతారు. మీరు కనుక తీసుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, రీసెంట్గా కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టారు. ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నారు. బట్ కేటీఆర్ గారు మాత్రం ఏ మీటింగ్లో చూసుకున్నా సరే కూడా రేవంత్ రెడ్డి గారినే తిడతారు. రేవంత్ రెడ్డి గారిని ఎట్లైనా సరే తక్కువ చేసి మాట్లాడాలి, రేవంత్ రెడ్డి గారిని ఎట్లైనా తక్కువ చేయాలి ప్రజల ముంగట, రేవంత్ రెడ్డి గారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు నీకు దమ్ముందా అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం తప్ప వేరే టాపిక్ కానీ వేరే లీడర్ల పైన కానీ కేటీఆర్ గారు మాట్లాడతలేరు. అది పబ్లిక్ ఎట్లుంటుంది, ఫోన్లో చూసినప్పుడు అవే ముచ్చట్లు, ఎదురుగా కనిపించినప్పుడు అవే ముచ్చట్లు, అవే ఇట్లా అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీటింగ్ వచ్చినామంటే ఒక నాయకుడి నుంచి ఏదైనా మంచిది ఎక్స్పెక్ట్ చేసి ఆ మీటింగ్కి వస్తాం ఎవరమన్నా సార్. అది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అన్నా, కేటీఆర్ గారి మీటింగ్ అన్నా, కేసీఆర్ గారి మీటింగ్ అన్నా, ఆ మీటింగ్ మనం పోయినామంటే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు పరిగిల మీటింగ్ పెట్టారు కేటీఆర్ గారు. పరిగిల మీటింగ్ పెట్టారంటే పరిగికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిగిల ఎసెంట్ సమస్యలు ప్రజల సమస్యలు ఎట్లా తీర్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా సమస్యలు కనుక తీర్చకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సమస్యలు తీరుస్తలేదు, రేపు మన గవర్నమెంట్ వస్తే మనం ఈ సమస్యలు తీరుస్తాం, ఇన్ని సమస్యలు ఉన్నాయి మన పరిగిల అని చెప్పి ఇవి మాట్లాడితే పబ్లిక్ వింటారు. కానీ ఏడికి పోయినా ఒకటే స్లోగన్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని ఎట్లైనా సరే ఇది చేద్దామని చెప్పి అట్లా మాట్లాడితే ఎందుకు వినాలి పబ్లిక్ తెలుస్తలేదు ఎవరేం చేస్తారన్నది. బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు ఏం చేసిందో తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసు, వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారన్నది వాళ్ళకి చూస్తురు కదా పబ్లిక్ అన్నది. ఇప్పుడు నువ్వో నేనో చెప్తే ఈయన పబ్లిక్ కాదు కదా ఎవరు కూడా. కేటీఆర్ గారు అంటే కాన్స్టెన్సీ వైజ్గా చాలా గట్టిగా కష్టపడతారు మీటింగ్. బట్ ఇంత గట్టిగా మీటింగ్లు కండక్ట్ చేసి ఇంత గట్టిగా ఇంతమంది ప్రజలు వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో సమస్యలు ఏమున్నాయి, ఆ ప్రాంతంలో మనం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసినాము, ఇప్పుడు గవర్నమెంట్ ఏమేమి గాలికి వదిలేసింది, ఇట్లా మాట్లాడితే ప్రజలు కూడా క్లారిటీ ఉంటుంది. అరే కేటీఆర్ గారు వచ్చారు, ఇగో ఈ మాటలు మాట్లాడారు, ఎంత మంచిగా అనిపించింది, కరెక్ట్గానే కదా, మన నియోజకవర్గం ఇన్నిగానం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మన కాన్స్టిట్యున్సీలు అని చెప్పేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది, అది తెలుస్తుంది ఏం జరుగుతుందని చెప్పి. అది కాకుండా ప్రతి మీటింగ్లో ఒకటే ఎజెండా, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తారు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు, రేవంత్ రెడ్డి గారు అది, రేవంత్ రెడ్డి గారు ఇది అని బీఆర్ఎస్ చిన్న నాయకుడి నుంచి బీఆర్ఎస్ పెద్ద నాయకుడు దాకా అందరూ రేవంత్ రెడ్డి గారినే ఇది చేస్తే రేవంత్ రెడ్డి గారు పోయేదేం లేదు, ప్రజలని క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. కేటీఆర్ గారి అంటే లీడర్కి అంత మంచి స్పీచ్, ఆ స్పీచ్ ఎంతమందినైనా సరే కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న కేటీఆర్ గారి మాటలే వినకుండా పోతారంటే అది మీరు అర్థం చేసుకోవాలి. అది నేను అంటే కేటీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నాను, జరిగిన వాస్తవాలు మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నాయకుడు ఎవరంటే కేటీఆర్ గారు. అసలు కేటీఆర్ గారు మైక్ తీసుకుని మాట్లాడేటప్పుడు పబ్లిక్ పోతురు అని చెప్పేసి అంటే దాని మీనింగ్ ఏంది, కేటీఆర్ గారి మాటలు నచ్చకనే కదా. కేటీఆర్ గారి మాటలు ఎందుకు నచ్చలేవంటే ఇదే నేను చెప్పిందే కదా. ఇదంతా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సమస్యలు ఉంటాయి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో పరిగిలో ఒక ఇష్యూ ఉంటుంది, లేకపోతే రేపు ఇంకో దగ్గర పోతే ఇంకో ఇష్యూ, సిరిసిల్ల ఒక ఇష్యూ ఉంటుంది. అక్కడ పోయినప్పుడు అక్కడ ఏం ఇష్యూలు ఉన్నాయి,
ప్రజల సమస్యలు ఏంది, మనం ఏం చేసినాం, ఇంత ముందున్న సమస్యలు ఏంది, ఒక 10 సమస్యలు అంటే 10 సమస్యలు మనం ఎన్ని క్లియర్ చేసినాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని క్లియర్ చేసింది, 10 ఏళ్ళలో మనం ఏం చేసినాం, 2 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒకవేళ రేపు పొద్దున్న మనం వస్తే మనం ఏమేమి చేస్తామని చెప్పి ఇవి మాట్లాడితే ప్రజలకు క్లారిటీ, ప్రజలకు లెక్క ఏమైనా తెలుస్తుంది. కానీ మైక్ దొరికిందే కథం. బీఆర్ఎస్ చిన్న లీడర్ కరికించి అంటే నేను బీఆర్ఎస్ లీడర్స్ని రేవంత్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పేసి అంటేనే నేను రాజకీయాల్లో ఎవరినైనా విమర్శించవచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, అది అందరికీ హక్కు. అది పద్ధతి పరంగా అవతల పర్సనల్గా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేనంత వరకు మనం ఎవరిని ఏమన్నా సరే కూడా అడిగే ఇది ఉంది మనందరికీ. బట్ అది కాకుండా ప్రజల సమస్యలు కాకుండా ప్రతిసారి పర్సనల్గానే టార్గెట్ చేస్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. అది ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అంత కష్టపడి ఎడికైనా వస్తారు ప్రజలు సభకి. దగ్గర నుంచి అలా నచ్చిన నాయకుడిని చూద్దామనో, లేకపోతే నాయకుడు ఏం మాట్లాడిందో ఇందామనో, వాళ్ళు వచ్చింది కాక వాళ్ళ దోస్తులను కూడా తోలుకొస్తారు. ఇంత సభ పెద్ద పెట్టినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడితే ఆ ప్రాంతంలో ఉన్న నాయకులకు కూడా ఓ విలువ పెరుగుతుంది. అక్కడున్న ఎమ్మెల్యేనే కావచ్చు, అక్కడున్న ఎమ్మెల్సీనే కావచ్చు, ఎవరెవరైతే ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సర్పంచ్ దగ్గరికి ఎంచి, వార్డు మెంబర్ దగ్గరికి ఎంచి, గట్టిగా కనుక మనం మాట్లాడితే వార్డు మెంబర్ దగ్గరికి ఎంచి ఎమ్మెల్యే దాకా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అరే మంచి మీటింగ్ తీసుకుపోయినాం అన్న అని చెప్పి అంటారు. ఇది ఆ ప్రాంతం గురించి కనుక మాట్లాడితే, ఆ ప్రాంతం జరిగిన అన్యాయం గురించి కనుక మాట్లాడితే అన్న మంచి మీటింగ్ తీసుకుపోయినామన్నా, ఇవాళ కనుక రాకపోయినట్టే మన ప్రాంతంలో ఇన్ని ఇష్యూలు ఉన్నాయని చెప్పి మనకే తెలియదు మన ఏరియాలో అని చెప్పేసి మాట్లాడతారు జనరల్గా. అటువంటిది ఏం లేకుండా ఏ సిచ్యువేషన్ ఏదైనా సరే కూడా రేవంత్ రెడ్డి గారి టార్గెట్ అన్నకాడికి మాట్లాడితే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. అది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీరు పాయింట్ టు పాయింట్ చూసుకోండి. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంకి నేను ఏం చేసినా, 2 ఏళ్ళలో నేను ఏం చేసినా, 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ఏం చేసింది అన్నట్టు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు. చాలా క్లారిటీగా ఉంటుంది. ఆయన ప్రసంగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఒక కరెక్ట్ టెంపోలో అవుతుంది. అది పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. అట్లా ఒక సభ పెట్టినప్పుడు సభలకైనా పబ్లిక్ పోతురా అని చెప్పంటే అది మనం అర్థం చేసుకోవాలి. మీరు డిస్టర్బ్ అయింది కాక వేరే ఎందుకు డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి అంటే డిస్టర్బ్ అనేది ఎట్లుంటుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఉంటుంది, ఆడ జరిగింది ఇంకోటి ఉంటుంది. అట్లా జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? పరిగి మీటింగ్ అంటే పరిగిలో 100 సమస్యలు ఉన్నాయి. పరిగిలో దాని గురించి ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేరు. మరి ఎందుకు ఉండాలి పబ్లిక్? ఆడ ఉండరు పబ్లిక్ కూడా. సో ఇట్లా అంటే ఎంత కష్టపడి ఇంతమందిని ఆర్గనైజ్ చేసి వార్డు మెంబర్ దగ్గరికించి, సర్పంచ్ దగ్గరికించి ఇంతమంది ఇన్ని వేల మందిని మాట్లాడి ఇంతమందిని ఒక సభలో పెట్టి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాంతం గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఆ వెయిట్ ఉంటుంది, ఆ ఇంప్రెషన్ అనేది అలాగుంటుంది. అది కేటీఆర్ గారి కన్నా, రేవంత్ రెడ్డి గారి కన్నా, ఏ లీడర్ కన్నా సరే కూడా ఆ ఇంప్రెషన్ అనేది అలాగుంటుంది. ఆ ప్రాంతం గురించి, ఆ ప్రాంతంకు పోయినప్పుడు ఆ ప్రాంతం గురించి మాట్లాడితే వాళ్ళ మనసులో క్లారిటీ వస్తుంది. అరే నిజంగానే కదా ఈయన మాట్లాడిన దానిలో వాస్తవం ఉంది కదా అని చెప్పి. అట్లా కాకుండా మనం పర్సనల్గా టార్గెట్ చేసుకుంటూ పోతాం, ఏమవుతుందిలే అన్న కడికి మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ముంగట్లా లేరు. ఇప్పుడు ప్రజలు ఏం చెప్పినా సరే ఈ పరిస్థితిలో ఏ ప్రజలు కూడా లేరు. ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు అట్లా లేరు. ప్రజలు అప్డేట్ అయ్యారు. ఇప్పుడు ఆలోచన డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలందరికీ అవగాహన ఎక్కువైంది, అవేర్నెస్ ఎక్కువైంది. ఎవరేం మాట్లాడుతారు, ఎప్పుడేం మాట్లాడారు, ఇప్పుడు ఇవాళ వచ్చి ఈ ఏరియాలో ఇట్లా మాట్లాడారంటే ఇంత ముందు ఏం మాట్లాడారు అన్నది కూడా మొత్తం అన్నీ చూస్తారు ప్రజలు ఇవాళ రేపు. సో అందుకోసం అని చెప్పి కేటీఆర్ గారికి ఇట్లా జరగడం అయితే నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అంతమంది అంత పెద్ద సభల కేటీఆర్ గారే వాళ్ళు ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఒకసారి అర్థం చేసుకోరి. వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.